దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ డిబేట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్న ప్రధానమంత్రిగా, లేకపోతే మోదీగా ఉన్నా, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్న XYZ ఎవరున్నా కూడా, ఇందాక స్వాతి గారు చెప్పినట్టుగా వాళ్ళకి పలానా వ్యక్తి మీదో పలానా పార్టీ మీదో కోపం అని అనిపించట్లేదు. వ్యవస్థీకృతంగా ఏదైతే ప్రాక్టీసెస్ కొన్ని కరెక్ట్గా లేవో, అది జవాబుదారీతనం లోపించడం కానివ్వండి, లేకపోతే హై హ్యాండెడ్నెస్ కానివ్వండి, ప్రశ్నించే తత్వాన్ని భరించలేకపోవడం కానివ్వండి, అండ్ సో ఆన్, వీటిని ప్రశ్నిస్తూ ఇవాళ బయటకు వచ్చి ఒక కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే మొన్న ప్రధానమంత్రి గారు స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా చేసిన దిమాగీ నక్సల్స్ అనే కామెంట్ మీద వెంటనే ఆ రోజు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన దిమాగీ నక్సల్స్ పార్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళు రిజర్వేషన్ హఠావో అని 56 లక్షల మంది పుట్టుకొచ్చిన ఇంకొక సోషల్ మీడియా పార్టీ అని అనాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏ పొలిటికల్ గ్రూప్స్, దే ఆర్ మోర్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్. సో ఎలా చూస్తున్నారు వినూష గారు? యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ పొలిటికల్ పార్టీ కదా, ఇన్ యువర్ వ్యూ వీళ్ళని ఎలా డిఫైన్ చేస్తారు? రిషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లోని ప్యానలిస్టులకి శుభోదయం. మీ ముగ్గురి క్వశ్చన్స్, మీ ముగ్గురి ఆర్గ్యుమెంట్స్ కి నేను ఒక్కదాన్నే ఇక్కడ సమాధానం చెప్పాలి. అందుకే నేను చెప్పా, దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డిబేట్ కాదు, బీజేపీ మీద ఏదో అట్లా కాదు. బట్ ఐ థింక్ వన్ సైడెడ్ వర్షన్, అంటే మీరు న్యూట్రల్ గా అనుకుంటే, దట్ లాస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఐ హావ్ లిసన్. సో నా సైడ్ నేను చెప్పాలంటే ఫస్ట్ కాసిం గారు అన్నారు ఉక్కపోత ఉంది గత 12 ఏళ్లలో, ఆ ఉక్కపోతను ఈ విధంగా ఒక వెంట అవుట్ చేసుకుంటున్నారు కాక్రోచ్ జనతా పార్టీ అని. ఎవరిని మాట్లాడివ్వట్లేదు, ఏం చేయనివ్వట్లేదని కాసిం గారు. మిమ్మల్ని నేను ప్రశ్నించదలుచుకున్నాను, దేనికండి ఉక్కపోత? మీరు అంటే భారతదేశంలో ఉన్నారా? భారతదేశంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా? మీకు ఇంకా ఉక్కపోత ఎందుకు వస్తుందండి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మేడం చక్కని పదాన్ని ఉపయోగించారు. స్వాతి గారు, మీరు కూడా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఏ విషయంలో ఉక్కపోత ఫీల్ అవుతున్నారు? ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిని ముక్కలు చంపేస్తాము, నరికేస్తాము అని ఇమ్రాన్ మసూద్ అనే ఆయన వ్యక్తపరిచాడు. ఆయన ఎవరు అరెస్ట్ చేశారు, కేసు వేశారు. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అదే నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళ తల్లిని దూషిస్తున్నారు. ఆయనని ఎన్ని మాట్లాడాలంటే నాలిక కీడ, అంటే ఒక డ్రైనేజ్ లో ఉండే ఒక పురుగుతో కంపేర్ చేశారు. ఇంతగా మీరు తిడుతున్నారు నరేంద్ర మోడీ గారిని, ఒక ప్రధానమంత్రిని, సరే ఒక వ్యక్తిని. ఇంతకన్నా మీకు ఎంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలండి? సరే అది వదిలేసేయండి. భారతీయ జనతా పార్టీ విలేకరులని లేకపోతే జర్నలిస్ట్ అని అరెస్ట్ చేస్తుందా? నేను మిమ్మల్ని ఇద్దరిని ప్రశ్న అడుగుతున్నానండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా. మీకు అమన్ చోప్రా సీనియర్ జర్నలిస్ట్ తెలుసా? CNN లో ఉంటారు. జార్ఖండ్ లో పిల్లలు, అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తుంటే కవర్ చేయడానికి వెళ్లారు. వాళ్ళని ఎవరు అరెస్ట్ చేశారు? జార్ఖండ్ ప్రభుత్వం. అది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. సమీర్ తక్కర్ అనే వ్యక్తి తెలుసా మీకు? మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఎవరి గురించి? ఆదిత్య ఠాకరే గురించి. ఆయన జైల్లో పెట్టి అరెస్ట్ చేశారు 42 రోజులు. అది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రియాంక శర్మ, ఈవిడ కూడా బెంగాల్లో అప్పుడు మమతా బెనర్జీ మీద ఒక పోస్ట్ పెడితే ఆవిడ జైలుకి పంపించారు. కోర్టు ఇంటర్వ్యూని అవ్వాల్సి వచ్చింది. షర్మిష్ఠా పంచోలి, ఇదైతే మరీ ఘోరం. ఆపరేషన్ సింధూర్ లో మన ఆర్మీని పొగుడుతూ పోస్ట్ పెడితే ఎవరో పోయి కంప్లైంట్ చేసి అరెస్ట్ చేశారు. ఎవరు? బెంగాల్లో TMC ప్రభుత్వం. అజిత్ భారతి, ఆయనను ఎక్కడ అరెస్ట్ చేశారు? ఢిల్లీలో. ఎవరు అరెస్ట్ చేశారు? పంజాబ్ లో గవర్నమెంట్ వచ్చి ఢిల్లీలో అరెస్ట్ చేసింది, ఒక ఆర్టికల్ రాసిన దానికి. టైమ్స్ నౌ లో భావన కుమార్ అనే ఒక జర్నలిస్ట్ ఉందండి, ఆవిడ కవర్ చేయడానికి వెళ్ళింది పంజాబ్ గవర్నమెంట్ లో ఈ విధంగా ఏదో కరప్షన్ అని. ఆవిడ అరెస్ట్ చేసేశారు పంజాబ్ నుంచి వచ్చి. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను కదా. ఎక్కడ ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, మీరు ఎంతమందిని అరెస్ట్ చేసాయో నాకు ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి మీరు. ఐ వాంట్ యూ టు షో సింగిల్ ఎగ్జాంపుల్, బోత్ ఆఫ్ యూ. ఉక్కపోత అని చెప్పారు స్వాతి గారు, మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కాన్స్టిట్యూషన్ కి లోబడి, చట్టానికి లోబడి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ సమయంలో భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అరెస్ట్ చేసింది? ఐ ఛాలెంజ్, షో మీ. ఆఖరికి రిపబ్లిక్ టీవీ అంత ఫేమస్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని కూడా అరెస్ట్ చేశారు కదండి కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్, వీళ్ళందరూ మాట్లాడతారండి ఇప్పుడు ఈ ఉక్కపోత, వీళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని చెప్పి. మీరు విన్నారా ఏం మాట్లాడాలో? ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ రిషి గారు. నేను అమెరికాకి వెళ్ళాను, నాకు తెలుసు అక్కడ ఎలాంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో. మన సొంత భారతీయ జెండాని, మన నేషనల్ ఫ్లాగ్ ని తీసి కింద పడేశారు ప్రొటెస్టర్ రూపంలో, ఫార్మర్స్ రూపంలో. వాళ్ళు ఫార్మర్సా? కాదు. దేశానికి వ్యతిరేకంగా మన జెండాను తీసేసి ఇన్సల్ట్ చేశారు. అయినా కూడా మనం సహించాం. భారతదేశాన్ని ముక్కలు చేసేస్తాం, తుకుడే కరేంగే, అయినా కూడా మనం సహించాం. ఆఖరికి ఈయన షర్జీల్ ఇమామ్ ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తారా? 5 లక్షల మంది మనం గుమిగూడామంటే ఎంటైర్ అస్సాం, నార్త్ ఈస్ట్ ను మనం భారతదేశం నుంచి విడగొట్టేసేయచ్చు. ఇది మనం చేయాలి. తుకుడే గ్యాంగ్, వీళ్ళను మనం సహించాం. ఆజాదీ కావాలి. దేని నుంచి కావాలి సార్ మీకు ఆజాదీ?
భారతదేశాన్ని విడగొట్టాలా? భారత ఆర్మీకి వ్యతిరేకంగా కావాలా ఆజాదీ? ఇంత స్లోగన్స్ మీకు ఏ దేశంలో మిమ్మల్ని అలౌ చేస్తున్నారు? మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతంనా? చైనాలో ఉపాధ్యాయులు వాళ్ళ హక్కుల కోసం టియామిన్ స్క్వేర్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తే చంపేశారు నిర్దాక్షిణ్యంగా. మీ కమ్యూనిస్ట్ దేశంలో ఎక్కడ కూడా మతం ఆడకూడదు. కమ్యూనిస్ట్ దేశంలో ఇస్లాం ఉండదు, ఇస్లామిక్ దేశాల్లో కమ్యూనిజం ఉండదు. నాకు ఇంకొక దేశం చూపించండి ఎక్కడ ఇంత ఫ్రీడమ్ ఉందో. ప్రధానమంత్రిని ముక్కలు నరుపుతామంటున్నారు, ప్రధానమంత్రిని తల్లిని దూషిస్తున్నారు, దేశాన్ని విడగొడతామంటున్నారు. అయినా కూడా వీటన్నిటిని సహించాం సార్. మీరన్న ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రభుత్వం భరించినంతగా ఎవరు భరించలేదు. రిషి గారు మీరు ఇందాక అన్నారు యువత అంటే ఈ కనిపిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీనో వీళ్ళొకటే కాదు, యువత చాలా మంది ఉన్నారు. నిన్ననే నేను ట్రిపుల్ డిఎంకి వెళ్ళాను, అక్కడ యువతతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎవరైతే ఈ సిజేపీ వాళ్ళు ఉన్నారో ఈ జెన్ జీ కూడా అసలు ఈ జెన్ జీ అనే వర్డే తప్పు రిషి గారు, అది జెన్ జెడ్. ఈ సిజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఈవెన్ జెన్ జీ, మన ఏజ్ వాళ్ళు, మిలీనియల్స్ వాళ్ళంతా 34 అయిపోయి ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? వాళ్ళు ఒకటే జెన్ జీ కాదు భారతదేశంలో. వీళ్ళందరినీ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దెమ్, స్వాతి గారు, కాసిం గారు ఆన్సర్ చేస్తారేమో, మీరు ప్లీజ్ ఆన్సర్. సౌరభ్ దాస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, హీఈస్ నాట్ జెన్ జీ అండి, జెన్ జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 30 క్రాస్ అయిపోయింది, ఆయన డిగ్రీలు తెలియదు, ఏం తెలియదు, ఆయన ఏం పని చేస్తున్నాడో తెలీదు. హీ స్పెండింగ్ ఆల్మోస్ట్ 10 lakhs, 10 లక్షలకు అద్దె నివాసంలో ఉంటున్నాడు సౌత్ ఢిల్లీలో. ఐ డోంట్ నో రిషి గారు, మీరు నేను కూడా అంత బేర్ చేయలేము, దో వీఆర్ క్వాలిఫైడ్. ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఠాకూర్ ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు లెక్కల ప్రకారం 10 లక్షలకు పైగా డబ్బులు, $10,000 పైగా డబ్బులు వచ్చాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? సోరోస్ ఫౌండేషన్. ఎందుకు తీసుకుంటున్నారండి డబ్బులు? దానికి మీరు సమాధానం చెప్పరు. అభిజిత్ దిప్కే గారు ఎవరైతే ఉన్నారో, నేను బోస్టన్ నుంచి వచ్చాను, అన్ని అడుగుతాడు భారతదేశంలో, అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి అని. నిన్న మహారాష్ట్రకి స్కూల్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళాడు. ఇది మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను నేను రిషి గారు. ఇన్స్పెక్షన్ కి వెళ్ళిన వాళ్ళు, నేను చెయ్యండి, నేను కాదనట్లేదు, భారతదేశాన్ని మంచి చేస్తామంటే అందరూ కలిసి ముందుకు రండి, కానీ దాంట్లో నిజాయితీ ఉండాలి. మీకు చూపిస్తాను నేను. మీరు ఒక స్కూల్ కి వెళ్ళి అక్కడ ఆయన ఆఖరికి పిల్లలను కూడా ఆయన టీంతో పాటు తీసుకెళ్లారు. ఆయన కెమెరామెన్ తీసుకెళ్లాడు, ఆయన సపోర్టర్స్ తీసుకెళ్లాడు. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని కాదు, వేరే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. పక్కనున్న అక్కడ గ్రామస్తులు ఏం చేశారంటే, చూడండి చూడండి ఇక్కడ స్కూల్ అంతా బాగాలేదు, ఇక్కడ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ మేము వచ్చాము ఇప్పుడు అంటే, మీరు వచ్చారు కానీ ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వీలు కాదు కదా, మీరు మీ కెమెరాలు తెచ్చుకున్నారు, స్కూల్ పిల్లల్ని కూడా తెచ్చుకున్నారు అంటే ఆయన మొహం తెల్లబోయింది. తెల్లబోయిన మొహం దిక్కులు చూస్తున్నాడు. చూసారా, ఇది మీ అభిజిత్ దిప్కే అసలు స్వరూపం, ఇది మీ అభిజిత్ దిప్కే అసలు స్వరూపం. అబద్ధాలతో ఎక్కువ రోజు అసత్యాలతో ప్రజల్ని మీరు మభ్యపెట్టలేరు రిషి గారు. అండ్ మీకు ఇంకొకటి, నిన్న ఆయన మాటలు చూడండి ఎలాంటి భాష వాడాడు అభిజిత్ దిప్కే. ఐ హోప్ యు ఆర్ సీయింగ్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద సేమ్ వర్డ్. వాట్ ద ఎఫ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ రాజస్థాన్. అంటే నేనేం చెప్తున్నానంటే, వీళ్ళందరూ కూడా మేము ఏ పొలిటికల్ కాదు అంటారు, కానీ వీళ్ళు కర్ణాటకలో స్కూళ్ళకి వెళ్ళరు, తమిళనాడులో స్కూళ్ళకి వెళ్ళరు, తెలంగాణలో స్కూళ్ళకి వెళ్ళరు, పంజాబ్ లో స్కూళ్ళకి వెళ్ళరు, జార్ఖండ్ లో స్కూళ్ళకి వెళ్ళరు, హిమాచల్ ప్రదేశ్ లో స్కూళ్ళకి వెళ్ళరు. నేను వెయిట్ చేస్తున్నాను ఎక్కడ వెళ్తారేమో అని. జార్ఖండ్ లో వాళ్ళు అసలు స్టూడెంట్స్ చూసారా అంటే, మీరు 26 రోజుల పాటు ఐసీయూలో ఎంత నీరసం పడిపోయారు, వాళ్ళకి అసలు ఫ్లూయిడ్స్ ఎక్కాల్సి వచ్చింది, అక్కడికి మాత్రం వెళ్ళరు. అడిగితే ఏం చెప్తారంటే, మాకందరికి టైఫాయిడ్ వచ్చింది. అరే డాక్టర్ల దగ్గర చూపించుకోండి, లేదా మీరు ఇక్కడికంతా వెళ్తున్నప్పుడు బాగానే తిరుగుతున్నారుగా, అక్కడికి మాత్రం వెళ్ళరు వీళ్ళు రిషి గారు. అండ్ వీళ్ళు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోనే విరుగుంటారు. సో వీళ్ళు ఏ పొలిటికల్ అని మీరు ఎలా చెప్తారు? ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. కాసిం గారు అండ్ స్వాతి గారు, ఆన్సర్ మై క్వశ్చన్స్. ఆన్సర్ చేసే ముందు ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్ మీరు ఇవ్వండి. అంటే ఇవాళ సిజేపీ కావచ్చు, లేకపోతే డిఎన్పి దిమాగి నక్సల్స్ పార్టీ అని పెట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళు భారత యువతకు ప్రతిరూపాలు కాదు అని మీరు చెప్తున్నారు, అంతేనా? దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ద యూత్ ఆఫ్ ది నేషన్ అంటే ఒక స్టేట్మెంట్ లో చెప్పాలంటే. ఐ విల్ గో టు ఏ బ్రేక్ ఆఫ్టర్ దట్, వాళ్ళు మాట్లాడతారు. 1 minute. నేనేం చెప్పదలుచుకున్నానంటే, జరిగిందని చెప్పాను కదా రిషి గారు, IIT-DM లో పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. కాదు నాకు ఈ ఒక్క స్టేట్మెంట్ చెప్పండి, మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత డీటెయిల్ గా మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఏమన్నారంటే భారతదేశంలో యువత ఎవరో నేను చెప్తాను. ఉత్తరాఖండ్ లో ఒక మారుమూల గ్రామంలో పెరిగిన రవి టామ్టా అనే కుర్రవాడు చదువుకొని ఆ ఉత్తరాఖండ్ లో హిల్లీ ఏరియాస్ అంటే కొండలు ఉంటాయి, మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని సొంతంగా ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశాడు. దానికి అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ హెల్ప్ చేశాయి. అది మన భారతదేశం యువత. మన కందుల జెస్సీ ఎవరైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదువుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ టింకరింగ్ ల్యాబ్ లో అక్కడ తాము స్ఫూర్తి పొంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి శాట్ ద్వారా శాటిలైట్ రూపకల్పనకు సెలెక్ట్ అయింది. అది మన భారతదేశ యువత. అది జెన్జీ కావచ్చు, జెన్ ఆల్ఫా కావచ్చు.
మీరాబాయి చెన్ను తను కామన్వెల్త్ గేమ్స్ లో ఎవరైతే గోల్డ్ సాధించిందో ఆమె మన భారతదేశ యువతకు ప్రతీక. అండ్ మనము గొప్పగా చెప్పుకునే పవన్ కుమార్ చందా నాగభరత్ దాకా మన తెలుగు బిడ్డలు స్కైరూట్ ను స్థాపించి 2020లో ఈ రోజు సొంతంగా ఆర్బిట్ లోకి మొట్టమొదటిసారి విజయవంతంగా మన శాటిలైట్ ను ప్రవేశపెట్టి భారతదేశం 3వ దేశం ఇటువంటి ఘనత సాధించింది. అది మన భారతదేశ యువత. మన ఇంకొక భారతదేశ యువతకి గుకేష్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో చెస్ ఎవరైతే సాధించారో ఇటువంటి యువత ఎంతో మంది ఉన్నారు రిషి గారు. వీళ్ళు వేరే పార్టీ ముసుగేసుకున్న కాంగ్రెస్ జనతా పార్టీ కాదు. ప్రొఫెసర్ గారు అలాగే స్వాతి గారు ఏం చెప్తారు చూద్దాం. షార్ట్ బ్రేక్.